భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్లో విజయ్ ఎం రెడ్డి గారి నిర్మాణంలో అనీష్ గారు స్వీయ దర్శకత్వంలో ఆయనే హీరోగా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. దీనికి సంగీతాన్ని ఆనంద్ గారు సమకూర్చడం జరిగింది. అండ్ హీరోయిన్గా మనందరి ముందుకి జాన్విక అండ్ స్వరూపిణి మనకి కనిపించబోతున్నారనమాట. అండ్ ఎడిటర్ శరత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నెక్స్ట్ సార్ మిడిల్లోకి వచ్చి సార్ ఎడిటర్ శివ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. స్టేజ్ ప్లీజ్. బాబా భాస్కర్ మాస్టర్ని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సునావ్ అనీష్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడు నేను పిలిచిన ఇది వచ్చి నా దగ్గర అని చెప్పவே లేదు. నన్ను మాస్టర్ మీరు రండి మాస్టర్ ఇది ఏదో ఉందని చెప్పి పిలిచారు. ఇది సాంగ్ అన్నా నేను ఓపెన్ చేయాలి. ఇట్స్ వెరీ షాకింగ్ మ్యాటర్ నాన్న ఎందుకు నీ ఇలాంటి థింక్ చేస్తున్నావు నాకు అర్థం కాలేదు. బట్ ఇన్ ఇండస్ట్రీలే ఫస్ట్ టైం ఒక కొరియోగ్రాఫర్తో సాంగ్ లాంచ్ చేయడం అనేది నేను ఇంతవరకు వినలేదు, ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం థ్యాంక్స్ టు ఇది సీరియస్గా తీసుకొని న్యూ నాన్న, నేను ఎక్కడ చూడలేదు. ఆ హార్ట్ వచ్చింది. సూపర్ అన్న. ఇలాంటి ఒక్కొక్క కొరియోగ్రాఫర్ని తీసుకుని వచ్చి ఆ పాటని చేస్తే వాడికి ఎంత ప్రౌడ్, ఎంత హ్యాపీనెస్ కదా. ఇది అందరూ చూసి అందరు కొరియోగ్రాఫర్కి ఇలా చేయండి ప్లీజ్. ఇది అది చాలా నచ్చింది నాన్న, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. ఇంకొకటి తర్వాత చెప్తాను. చేస్తామా? ఏం చేయాలి? సాంగ్ స్టార్ట్ ప్లీజ్. జై గణపతి బప్ప. మంచిగా ఉండాలి. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి కొంచెం ఎక్కువ మాట్లాడతానండి, ఎందుకంటే పక్కన కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పాలి కాబట్టి. నిజంగా నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. తెలుగు సినిమాలు చేసేవాడికి ఒక కన్నడ సినిమా ఆపర్చునిటీ వచ్చింది. బైలింగ్వెల్ బోత్ లాంగ్వేజెస్లో చేయాలని చెప్పి వచ్చారు. అనీష్ నాకు కథ చెప్పాడు. కథ చెప్పిన తర్వాత కథ నచ్చింది, క్యారెక్టర్ నచ్చింది, చేసేస్తానండి ఓకే డన్ అన్న తర్వాత డౌట్ వచ్చింది. ఇప్పుడు కన్నడ లాంగ్వేజ్లో అంటున్నాడు, ఇప్పుడు నేను లిప్పు మరి సింక్ ఎట్లా నేను చేయగలుగుతానో లేదా? ఎందుకంటే ఇప్పుడు ఒక టేకు 2 టేకులు అయితే ఓకే, ఎవరైనా ఆర్టిస్టులు పక్కన ఉన్న వాళ్ళు కూడా పర్లేదులే అనుకుంటారు. అంతకన్నా ఎక్కువైతే చిరాకు పడతారు కదా, ఇబ్బంది అయిపోతుందేమో, వద్దులే చెప్పేద్దామని చెప్పేసి ఆయనకి ఏదో సార్ మరి ఇలా అవుతుందంటే, అన్న డోంట్ వరీ నేను ఉన్నాను కదా ప్లీజ్ కమ్ నేను చూసుకుంటా అని అక్కడికి పిలిచి నాకు బోల్డ్ అంత కోఆపరేట్ చేసి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ మా ప్రజ్వల్ నాకు ఒక అసోసియేట్ డైరెక్టర్ నాకు రోజు అంతకుముందు స్క్రిప్ట్ అంతా నాకు ఇచ్చి, హాయ్ ప్రజ్వల్ థ్యాంక్ యూ ఇచ్చి చదివించి చెప్పి క్లారిటీగా కన్నడలో మాట్లాడించాడు. ప్లస్ అలాగే సందీప్ అని చెప్పేసి ఇంకొక కో డైరెక్టర్ కూడా, ఆయనకి థ్యాంక్స్. అండ్ శ్రేయస్ శెట్టి వేర్ ఎవర్ యూ ఆర్, థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికన్నా ఎక్కువగా నేను అనీష్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. లొకేషన్లో నాకు కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయినా కానీ అప్పటికప్పుడు అన్న నువ్వు కంగారు పడకు, ఆ వర్డ్ కావాలంటే మారుతాం ఇంకోటి అని చెప్పేసి ఇంకొక వర్డ్ మార్చి, లేకపోతే అదే పదాన్ని కొంచెం అన్న ఇలా విడదీసి కలిపి నేర్చుకోండి అని చెప్పి కొంచెం సులభంగా చెప్పేలాగా చేశాడు. థ్యాంక్ యూ అనీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో నాకు రాజమౌళి అనే వ్యక్తి నన్ను టెలివిజన్ నుంచి సినిమాల వైపు డైవర్ట్ చేశాడు. అలా కన్నడలో నాకు అనీష్ అనే వ్యక్తి రాజమౌళి లాంటి వాడు ఎందుకు తెలుగు నుంచి నన్ను కన్నడలోకి డైవర్ట్ చేశాడు. ఆపర్చునిటీస్ వస్తాయి లేదో నాకు తెలియదు, బట్ డైవర్ట్ అయితే చేసావు, తీసుకెళ్ళి ఉన్నాను అక్కడ దాకా. సో నువ్వు నాకు కన్నడలో రాజమౌళి అంత వ్యక్తి. అదొకటే కాదండి, తన తాలూకు ప్యాషన్, తన తాలూకు ఇంట్రెస్ట్. ఎలాగైతే జక్కన్న ఇక్కడైతే ఎప్పుడు ఎన్గ్రాస్ అయిపోయి సీను ఇంకోటి దాని మీదే ఆలోచిస్తూ మునిగిపోతాడో ఆలోచిస్తాడో, తను కూడా అంతే. కథ రాసుకుంటాడు. మామూలు కొంతమంది డైరెక్టర్స్ డిపెండ్ అవుతారు ఎవరి మీద, స్క్రిప్ట్ రాసుకొని వెళ్ళి కెమెరామెన్ మీద డిపెండ్ అవుతాడు. అలాంటిది కాకుండా షార్ట్ డివిజన్తో సహా, ఎడిటింగ్ సెన్స్తో సహా, మ్యూజిక్ సెన్స్తో సహా తెలిసిన మంచి డైరెక్టర్. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ బ్లెస్ యూ ఆల్సో. ఎందుకంటే వయసులో చిన్నవాడివి కాబట్టి. అండ్ నీకు కూడా మా ప్రజల నుంచి, మా ప్రెస్ నుంచి డెఫినెట్గా బ్లెస్సింగ్స్ వస్తాయి. నథింగ్ టు వరీ అండ్ వెల్కమ్. I'm taking a lot of time. 15 years of wait for this press meet, struggle press meet.
సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్. చాలా మంచి, అంటే బెంగళూరులో కూర్చొని నైట్ అండ్ ఏదో చేయాలి మనం, ఏదో అంటే నేను అక్కడ తెలుగు సినిమా చూసేవాను కదా సార్, దిస్ విల్ నాక్ తెలుగు ఆడియన్స్, దిస్ విల్ నాక్ తెలుగు ఆడియన్స్ అని నైట్ అండ్ డే వి వుడ్ థ్యాంక్స్ ఆనంద్. అండ్ హర్ష ఆల్సో హెస్ వర్క్డ్ రియలీ హార్డ్. అండ్ విజయ్ గురించి, నా ప్రొడ్యూసర్ విజయ్ గురించి చెప్పాలి. మేమిద్దరు ఆ జర్నీలో యాక్టర్ అయిపోదాం ఉన్నప్పుడు ఫస్ట్ మేమిద్దరు హీరో అయిపోదాం అనుకున్నాం. హైదరాబాద్ వెళ్ళిపోదాం మన మీద, డార్లింగ్ వెళ్ళిపోదాం డార్లింగ్ ఫిక్స్ అయిపోవడం. నేను మా ఇంట్లో గొడవ పెట్టి ఒప్పేసుకున్నా. ఈయన వెళ్దాం ఇంక రేపు ఎక్కుదామంటే రాడు, మా ఇంట్లో ఒప్పట్లేదు అనేసాడు. రే నేను ఒక్కడే వెళ్ళాలి రా అన్న. నేను డార్లింగ్ మా ఇంట్లో ఒప్పట్లేదు. రే మా ఇంట్లో చెప్పేసాను వెళ్ళిపోమంటున్నారా, నేను ఎక్కడున్నాను అంటే నేను ఒక్కడే వచ్చి ఇక్కడ కృష్ణానగర్లో ఉండేవాడిని. ఎలా రా అంటే మనోడు అప్పుడు వదిలాడు. కానీ చూడండి డెస్టినీ ఎలా ఉంది. ఆ రోజు వదిలాడు నా ఫ్రెండ్, ఈ రోజు స్ట్రైట్ తెలుగు సినిమాతో ఈజ్ గెటింగ్ మీ టు అదే యూనివర్స్ ప్లాన్ ఈజ్ ఆల్వేస్. మనం అనుకుంటాం ఒక వన్ ఫెయిల్యూర్ విల్ మేక్ యూ డిప్రెస్, వన్ ఫెయిల్యూర్ విల్ మేక్ యూ పుల్ డౌన్. బట్ ఫెయిల్యూర్స్ నుంచినే ఏదో ఇంకోటి చూస్తూ ఉంటాం మనం, ఇంకోటి అవుతుంది అన్నదానికి దిస్ ఎగ్జాంపుల్ ఐ టేక్ ఇట్. మేబీ ఇలా రాసి పెట్టింది. ఆ రోజు ఆయన ప్రామిస్ చేశాడు నాకు, నేను వస్తాను నీతో పాటని. అప్పుడు బ్రేక్ అయింది. కానీ ఇప్పుడు డబ్బులు పెట్టి ఇది చేసి తన ఫ్రెండ్ని తెలుగు హీరోగా ప్రొజెక్ట్ చేయడానికి వస్తాడు. ఐ లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజీవ్ అన్న ఈజ్ బీన్ బిగ్ బ్రదర్. ఈ సినిమాని తన షోల్డర్ మీద అస్సలు నిన్న యాక్చువల్లీ శివ సార్ అందరూ మీడియాకి ఫోన్ చేస్తుంటే రావాలి అంటే ఆ రాజీవ్ అన్న కూడా మాకు చెప్పారు అంటే నాకు తెలియదు. అన్న పర్సనల్గా ఫోన్ చేసి చెప్పారంటే దిస్ మీన్స్ అలాట్ అన్న. ఐ లవ్ యూ సో మచ్. ఐ టాక్ మోర్ అబౌట్ యూ ఇన్ మోర్ ప్రెస్ మీట్స్. ఐఎమ్ టేకింగ్ లా. అండ్ జాన్విక ఆల్ ద బెస్ట్ ఫర్ తెలుగు. బాబా మాస్టర్ నాకు రెగ్యులర్ కొరియోగ్రాఫర్ తెలుగు. సో ఐ మీన్ కన్నడలో తెలుగులో చేయడానికి ఉన్నప్పుడు మాస్టర్ యూ హ్యావ్ టు డూ అన్నప్పుడు ఈజ్ ఎనీ టైమ్ దే ఫర్ మీ. థ్యాంక్ యూ మాస్టర్, లవ్ యూ మాస్టర్. దినేష్ గారు థ్యాంక్ యూ. అండ్ నాట్య థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. November 14th వస్తున్నాం. November 14th జనాలకి, కానీ మీకి ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ షో ద ఫిలిం 8-9 days బ్యాక్. బిఫోరే చూపించేస్తాను సార్. బికాజ్ మీ నుంచినే నాకు తెలుసు. ఇప్పుడు హైదరాబాద్లో మనం ఇక్కడే ఉండి ఏదో చెప్పి ఒక 100 పంపించి టికెట్ ఇవన్నీ చేసిండే తెలుసు. ఇవన్నీ అయిపోద్ది. తిరుపతిలో ఎందుకు టికెట్ తెగాలి, విజయవాడలో ఎందుకు టికెట్ తెగాలి, వైజాగ్లో ఎందుకు తెగాలి? సో ఇది తెగాలంటే మీకు చూపించేయాలి. మీ ద్వారా ఇట్ విల్ గో. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై కాంటెంట్. ఐ విల్ మేక్ షూర్ ఇట్ విల్ ఎంటర్టైన్ యూ ఆల్సో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. First of all, everyone, all the media people, press people, thank you so much for coming today. And I would like to apologize because I came here to Hyderabad in the morning 9. So I'm really sorry. This is my first press meet here and I'm really late. So konjam late, but please forgive me. And this is my first Telugu movie. I love OTP and I'm learning Telugu. So by the next press meet, I think I'll give a whole speech in Telugu. And I'm really happy to be a part of Telugu industry now. All thanks to our producer Vijay Reddy sir and Anish sir for giving me this opportunity. అండ్ తర్వాత ఈ దారి చూస్తే కొరియోగ్రాఫర్ ఉంటారు, ఈ పక్క తిరిగితే కొరియోగ్రాఫర్ ఉంటున్నారు, వెనక తిరిగితే కొరియోగ్రాఫర్ ఉన్న ఈ టైంలో ఈ సాంగ్ బాబా భాస్కర్ని కావాలని కోరుకున్న నా హీరోకి ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్స్ దట్ వన్. ఏంటంటే ఆ నమ్మకం, నా నమ్మకం. ఇప్పుడు ధనుష్ గారు ఇప్పుడు నాకు తమిళ్లో ఒక సాంగ్ ఎలాగైనా ఇస్తారో అలాగే కాగా కన్నడలో నాకు అనీష్ కంపల్సరీ పిలిచి ఒక సాంగ్ ఇస్తారు నాన్న. ఆ నమ్మకాన్ని నేను ఇంతవరకే కాపాడుతూ ఉన్నాను అనుకుంటున్నాను, ఇంకా కాపాడుతాను ఇన్ మై లైఫ్ కెరియర్. అండ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ అండ్ కనకాల సార్ కూడా నేను వర్క్ చేసింది చాలా సంతోషంగా ఉంది. సార్ యూఆర్ ద ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలి, అందరికి ప్రయత్నం అదే సార్. అలాగా సాంగ్స్ అని చాలా బాగుంది. ఈ మెలోడీ ఉంది కదా చాలా బాగుంది సార్, ఆర్ట్ టచ్గా ఉంది. నా సాంగ్ కూడా ఒక మాస్ ఉంది. లవ్ యూ సార్. అండ్ థ్యాంక్స్ టు ద కెమెరామెన్ సార్, సూపర్గా పిక్చరైజింగ్ చేసి మనతో కోఆపరేట్ చేసి మన అన్ని ఎంకరేజ్ చేసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ నేను అడిగిందన్నీ ఇచ్చిన ప్రొడ్యూసర్కి చాలా థ్యాంక్ యూ. ఈ అమ్మాయితో వర్క్ చేయలేదు అనుకుంటాను, ఈ సమయంలో లేదు కదా ఒక అమ్మాయి. అండ్ ఎనీవే నెక్స్ట్ మీటింగ్ తొందరగా మనం వర్క్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. చాలా థ్యాంక్స్ అండి. 9 years నేను హైదరాబాద్ వచ్చి నా ఫస్ట్ ఏజ్ 9 yearsలో వచ్చాను. ఇక్కడ ఫస్ట్ ఫిల్మ్ కూడా 6 వితాతో చేశాను. డ్యాన్స్ మాస్టర్ వచ్చి శివసుబ్రహ్మణ్యం మాస్టర్ 9 yearsలో. ఇప్పుడు నాకు ఏజ్ 43, స్టిల్ నేను వస్తూనే ఉంటున్నాను.
తెలుగు సినిమా తెలుగు ఇండస్ట్రీని నమ్ముకోను ఎవరిని ఇంతవరకు మోసం చేయలేదు. అదే మరి అనిషా నీకు కూడా ఈ ఫీల్డ్ మోసం చేయరు నాన్న, నమ్మకం పెట్టావు. నేను ఇలా ఉన్నానంటే అది ఈ ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్. నీకు కూడా నమ్మకం పెట్టి చాలా పెట్టావు, అది కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. దిస్ పీపుల్స్ ఆర్ హెల్పింగ్ అస్, డోంట్ వరీ. థ్యాంక్ యూ ఫర్ దట్. గాడ్ బ్లెస్ యూ. వాళ్ళ కూడా ఉழைతున్నాయి. అందరికీ నమస్కారం. దీపావళి శుభాకాంక్షలు. లవ్ ఓటీపీ ఇది నా మొదటి తెలుగు సినిమా. ఈ సినిమాలో నేను వరుణ్ క్యారెక్టర్ చేశాను. కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, పక్కా 100% ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ ఉంది. ಬಿಫೋರ್ ದಟ್ ನಾನು ರಾಜೀವ್ ಕನಕಾಲ ಸರ್ಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಬೇಕು. ಒಂದು ಚಿಕ್ಕ ಫ್ಲ್ಯಾಶ್ ಬ್ಯಾಕ್ ಇದೆ ನಂದು ಮತ್ತು ಸರ್ದು, ಅದನ್ನು ಒಂದು ಚಿಕ್ಕದಾಗಿ ಹೇಳಿ ಮುಗಿಸ್ಬಿಡ್ತೀನಿ. ಅನೀಸ್ ಸರು ಈ ಸಿನಿಮಾ ಮಾಡೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನನ್ನ ಕರೆದು ಮಾತಾಡಿದಾಗ ಕನ್ನಡ ತೆಲುಗು 2 ಲ್ಯಾಂಗ್ವೇಜಲ್ಲಿ ಇದನ್ನ ಶೂಟ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ, ತೆಲುಗು ಬರುತ್ತಾ ಅಂತ ಕೇಳಿದ್ರು. ನನಗೆ ತೆಲುಗು ಬರಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಚಾನ್ಸಲ್ಲಿ ಮಿಸ್ ಆಗ್ಬಿಡುತ್ತೋ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು, ಸರ್ ತಿರುಪತಿ ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ ನಮ್ಮ ಮನೆ ದೇವರು, ನಾವು ಮನೇಲೆಲ್ಲ ತೆಲುಗುನೇ ಮಾತಾಡೋದು ಸರ್ ಅಂತ ಹೇಳಿದೆ. ಶೂಟಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಆದಾಗ ಫಸ್ಟ್ನೇ ಟೇಕಲ್ಲಿ ಹಿಡ್ದಾಕ್ಬಿಟ್ರು, ನಟಿ ಲಿಪ್ಸಿಂಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ, ತೆಲುಗು ಕಲಿಯಿರಿ, ತೆಲುಗು ಮಾತಾಡ್ರಿ ಫಸ್ಟು ಅಂತ. ಸರಿ ಸರ್ ಆಯಿತು ಕಲಿತೀನಿ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ರೆಡಿ ಆಗ್ತಾ ಇದೆ. ಅದೇ ಟೈಮಲ್ಲೇ ರಾಜೀವ್ ಸರ್ದು ಡೇಟ್ಸು ಫಿಕ್ಸ್ ಆಗಿತ್ತು, ಶೂಟಿಂಗ್ ಡೇಟ್ಸು. ರಾಜೀವ್ ಸರು ನಾಳೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ, ಕನ್ನಡದಲ್ಲೇನೋ ನೀವು ಮಾಡ್ತೀರಾ, ತೆಲುಗಲ್ಲಿ ಒಂದೇ ಟೇಕಲ್ಲಿ ಹೊಡಿಬೇಕು, ಸರ್ ತುಂಬ ಸೀನಿಯರ್ ಆ್ಯಕ್ಟ್ರು, ನೋಡಿಕೊಂಡು ರೆಡಿ ಆಗ್ಬಿಟ್ಟು ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿದರು. ನಾನು ತರೋಲಿ ರೆಡಿ ಆಗಿಬಿಟ್ಟು ಬೆಳಿಗ್ಗೆ ಹೋಗಿ ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ಸರ್ರು ನನ್ನ ಮುಂದೆ ಬಂದಾಗ ಹೆಂಗಾಯಿತು ಅಂತಂದರೆ, RRR ಸಿನಿಮಾದಲ್ಲಿ ಸರ್ ಡೈಲಾಗ್ ಇದೆಯಲ್ಲ, ఒక ಕಾಪಡುಂಟಾಡು, ಆ ಹುಲಿ ಥರ ಬಂದ್ಬಿಟ್ರು. ನಾನು ಶಾಕ್ ಆಗ್ಬಿಟ್ಟೆ, ಏನು ಸರ್ ಹಿಂಗೆ ಬಂದರು, ಇವ್ರ ಹಿಂದೆ ಬ್ಯಾಚಿಂಗ್ ಬರ್ತಾಯಿತ್ತು, ಅಯ್ಯಪ್ಪ ಇವ್ರ ಜೊತೆ ಹೆಂಗಪ್ಪ ಆ್ಯಕ್ಟ್ ಮಾಡೋದು, ಪಕ್ಕ ಶಾಕ್ ಆಗ್ಬಿಟ್ಟೆ. ಆಮೇಲೆ ಸರ್ ನನಗೆ ತುಂಬ ಭಯ ಆಗೋಯ್ತು. ಆಮೇಲೆ ಸರ್ರೇನೆ ಸಮಾಧಾನ ಮಾಡಿ, ಏನಿಲ್ಲ ಕಾಮಾಗಿ ಆ್ಯಕ್ಟ್ ಮಾಡಪ್ಪ, ಆರಾಮಾಗಿ ಇದು ಮಾಡು ಅಂತ ಹೇಳಿದ್ರು. ತುಂಬ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಯಾಕೆಂದರೆ ಪ್ರತಿದಿನವೂ ಕೂಡ ಶೂಟಿಂಗ್ ಸೆಟ್ಟಲ್ಲಿ ಸರ್ರು ಇಲ್ಲಿಂದ ಊಟನ ಅಲ್ಲಿ ತರಿಸೋರು. ಯಾಕೆಂದರೆ ನಾವು ಮದುವೆ ಮನೇಲಿ ಏನು ಊಟ ಮಾಡ್ತೀವಲ್ಲ, ಒಂದು 10 ಥರ ವೆರೈಟಿ, ಅಷ್ಟು ಥರ ವೆರೈಟಿನ ತಿನ್ನಿಸಿ ನಮ್ಮನ್ನು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ಆಮೇಲೆ ಪ್ರತಿ ಸೀನಲ್ಲೂ ಕೂಡ ಯಾವುದೋ ಒಂದು ಕಾಮಿಡಿ ಸೀಕ್ವೆನ್ಸ್ ನಡಿಬೇಕಾದ್ರೂ ಕೂಡ ಇದು ಹಿಂಗೆ ಬರಬೇಕು ಹಂಗೆ ಬರಬೇಕು ಅಂತ ಅವರೇ ಹೇಳ್ಕೊಟ್ಟು ಮಾಡಿಸ್ತಾ ಇದ್ರು. ಆಮೇಲೆ ಒಂದು ಜಂಪಿಂಗ್ ಸೀನ್ ಇತ್ತು, ಅಲ್ಲಿ ನಾನು ಒಂದು ಜಂಪ್ ಮಾಡಿದೆ, ಅದು ಕೂಡ ಸರ್ ತುಂಬ ಇಷ್ಟಪಟ್ಟರು. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అనీష్ గారు. ఆయన నాకు సిట్యువేషన్ చాలా చెప్పే విధానం చాలా బాగా నచ్చుండే. ఆ సిట్యువేషన్ కూడా చాలా కామెడీగా, లైక్ అంటే అమ్మాయి సైడ్ నుండి హీరోయిన్ గారి నుండి వచ్చే స్వీట్గా ఉండేట్టు, వాళ్ళ ఫాదర్ నుండి పడే కొంచెం ఘాటు, అవి 2 మిక్స్ చేసి ఈ సాంగ్ రాయడం జరిగింది. అండ్ మీ అందరికి కూడా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ లెర్నింగ్ ద లాంగ్వేజ్ నౌ. ఐ విల్ టాక్ ఇన్ ఇంగ్లీష్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Anish and my producer for giving me this opportunity. This is a love movie, love story. So we are having like 5 to 6 songs actually. So it's come out well. Movie is having fun, torture, pressure. Regarding these things the movie is talking about, and we are hoping for the best, and thank you all. ಸೊ ದಿಸ್ ಇಸ್ ಮೈ ಫಸ್ಟ್ ಮೂವಿ. ಈ ಮೂವಿಲಿ ವರ್ಕ್ ಮಾಡೋದಕ್ಕೆ ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತಾಯಿದೆ. ಸೊ ವೆರಿ ಸ್ಪೆಷಲ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಟು ಮೈ ಅವರ್ ಡೈರೆಕ್టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ హోల్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి అందరికీ, మాధ్యమ మిత్రులకు. లవ్ ఓటీపీ ఫస్ట్ టైం తెలుగులో వస్తుంది, స్ట్రైట్ ఫిలిం. అండ్ నా ఫ్రెండ్ అనీష్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు విజయ్ రెడ్డి. ఫస్ట్ టైం ఈ సినిమా మార్కెటింగ్ నాతో వచ్చినప్పుడు కూడా నేను మామూలు సినిమా అనుకున్నాను, కానీ ఇదే ప్రసాద్ ల్యాబ్లో కొందరు డిస్ట్రిబ్యూటర్లతో నేను సినిమా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే కన్నడలో మేము ఎప్పుడు వెరైటీ ప్రయత్నాలు జరుగుతుంటాయి. అనీష్ ఒక 15 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాడు, కానీ ఫస్ట్ టైం చాలా ఎగ్జైట్ అయింది మూవీ. అంటే తెలుగు వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేసుకుంటారు అని నాకు ఫీల్ అవుతుంది ఈ మూవీ. తర్వాత
ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అనీష్ గారు మెగాస్టార్ ఫ్యాన్ అండి, అండ్ మా ప్రొడ్యూసర్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో తెలుగు సినిమా చేయాలని 20 years బ్యాక్ ఇక్కడ వచ్చారు, చాలా తపన పడుతున్నారు. సో ఫైనల్గా ఆ డెస్టినీ ఇప్పుడు రీచ్ అయింది. మీ ఆశీర్వాదం తర్వాత మీ ఆప్యాయత మా సినిమా ముందు ఉండాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్. సో ఇంకా టైం ఉంటే వాళ్ళకి ఇంకొక దినం రెమ్యునరైజేషన్ దొరుకుతుంది కదా. సో హిస్ సపోర్ట్ వాస్ వెరీ వెరీ బిగ్ టు అస్ యాజ్ అ సీనియర్ యాక్టర్. వాళ్ళ సపోర్ట్ మాకు దొరికింది. ఇట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. మా కన్నడ ఆర్టిస్ట్కి అంతే, హీ వాజ్ అన్ ఇన్స్పిరేషన్. చాలా బాగా అన్నీ నడిపించుకోవచ్చారు. హీ వాజ్ గైడింగ్ అస్ ఆల్సో త్రూ, అంటే ఏదన్నా తప్పులు ఉంటే ఇలా కరెక్ట్ చేసుకొని అని కూడా చెప్పారు. సో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చెప్పుకుంటూ పోతే మీకు బోర్ అయిపోతుంది. అందరూ ఇదే చెప్తుంటారు కదా, అందరూ బాగుంటారు, అందరూ ఆ సినిమాలో అందరూ బాగా చేస్తారు. మా హీరోయిన్స్ కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ. నేను నమ్మేది ఏంటంటే మ్యూజిక్ లేకుండా ఏ సినిమానూ లేదు సార్. మ్యూజిక్ ఉంటేనే సినిమా. రజనీకాంత్ గారు ఇట్లా ఇలా ఇలా అంటారు కదా, దానికి బీజిఎం ఇచ్చిన దానికే నా ప్రకారం అదంత ఫేమస్ అయింది అని నేను నమ్ముతాను. బికాజ్ వితౌట్ దట్ బీజిఎం ఎఫెక్ట్, ఇఫ్ రజనీకాంత్ సార్ హెడ్ డన్ దిస్, ఇట్ వుడ్ నాట్ హ్యావ్ రీచ్ సో మచ్. వాళ్ళు గ్లాస్ వేసుకునేటప్పుడు కూడా ఆ బీజిఎం ఎఫెక్ట్ అది మొత్తం అంత రీచ్ చేసింది అని నేను నమ్ముతాను. సో ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ బాలా మాస్టర్ సార్ ఎప్పుడు, ఇప్పుడు మీరు చూశారు కదా వాళ్ళు మా ప్రెస్ మీట్లో ఎట్లా ఆడుతుండారో, సేమ్ వాళ్ళు అదే రొటీన్ అక్కడ కూడా. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఒక గుడ్ వైబ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఎక్కడున్నా ఈజ్ అ వెరీ హంబుల్ హ్యూమన్ బీయింగ్. ఐ లవ్ యూ సార్ మాస్టర్. ఐ లవ్ యూ మాస్టర్. చాలా మంచి మనిషి, కానీ అలా ఉంటారంతే. వాళ్ళ జాలీ వైబ్ ఉంటుంది వాళ్ళు ఎక్కడున్నా. ఇంకా అదే ప్రతి ఆర్టిస్ట్ అండి. నేను కన్నడలో కూడా మొన్న స్పీచ్ చెప్పాను, ఇప్పుడు చెప్తే రిపీట్ ప్లే చేస్తున్నాడు ఏంటి కన్నడ తెలుగు అనుకుంటారు, కానీ చెప్పేస్తాను అది కూడా. బికాజ్ నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఈ ఆర్టిస్ట్ గురించి ఒక్కొక్కరిని చెప్పే బదులు ఇప్పుడు మనకు ఆకలి ఉంటుందండి సార్. ఇప్పుడు 1 kg చక్కెర పెడితే మనం తినలేము. సో దానికి కొంచెం రవ్వ, కొంచెం ఏలక్కి, కొంచెం గోడంబి, కొంచెం కేసరి అంతా కలిపితే అది కేసరి బాత్ అవుతుంది. కేసరి బాత్ 5 జనం పంచుకొని తినొచ్చు కదండి. సో అందరి కడుపు నిండుతుంది. సో యాజ్ అ ఫిలిం, యాజ్ అ ప్రొడక్షన్ థింగ్, ఆల్ మై ఆర్టిస్ట్, మై టెక్నీషియన్స్, మై లైట్ బాయ్ అందరూ చేసి ఒక కేసరి బాత్లో చేసామండి సినిమా. అంత బాగా వచ్చింది సినిమా. అది నాకు నమ్మకం ఉంది. మీరు టీజర్ చూశారు, దయచేసి సపోర్ట్ చేయండి ఈ సినిమాకి. ఈ సినిమా రీచ్ కావాలి. ఇంకా 100 సినిమాలు చేయాలనే ఆశతో వచ్చాను సార్. ఒక్క సినిమాకు పోను, మీరు సపోర్ట్ చేయండి. 100 కాదు 1000 సినిమాలు చేస్తాను. ఈ సినిమాకినా బాగుండే సినిమానే చేస్తాను అంట ధైర్యంగా చెప్తాను సార్. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.